శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 59వ సర్గము. శ్రీరాముడు లేని అయోధ్య దైన్యస్థితిని సుమంత్రుడు దశరథునకు వర్ణించి చెప్పుట. తరువాత దశరథ మహారాజు మిగుల విలపించుట. మంత్రివర్యుడును రథసారథియు అయిన సుమంత్రుడు రామవృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. అంతట మహారాజు ఇంకనూ విశేషాలని తెలుపుము అని అతన్ని అడిగాడు. ఆ విధంగా రాజు కోరగా సుమంత్రుడు కన్నీరు కారుస్తూ మరలా తొట్రుపడుతూ రాముని సందేశాన్ని వివరంగా తెలిపాడు. ఓ మహారాజా, రామలక్ష్మణులు జటాధారులై నారచీరలను ధరించి గంగానదిని దాటిన తరువాత ఆ వీరులు ప్రయాగ వైపుగా ప్రయాణం చేశారు. అన్నయ్యకు రామునకు సేవలు చేస్తూ లక్ష్మణుడు దారి తీయుచు ముందు భాగాన నడుస్తూ ఉన్నాడు. తరువాత సీతాదేవియు ఆమె వెనుక శ్రీరాముడును నడవసాగారు. వారు అలా వెళుతూ ఉండగా వారి పరిస్థితిని చూసి తట్టుకోలేక వివసుడునై మరలి వచ్చాను. శ్రీరాముడు అట్లు అడవులకు వెళ్ళిన తరువాత నేను ఆ ఇరువురు రాజకుమారులకు నమస్కరించి దుస్సహమైన వారి ఎడబాటు బాధను దిగమృంగుతూ ఎట్టకేలకు రథాన్నెక్కి నగరం వైపుగా అశ్వములను మరల్చి తిని. కానీ ఆ గుర్రములు శ్రీరామునిపై గల మక్కువచే దుఃఖంతో బాధతో వేడి కన్నీరు కారుస్తూ నా మాట వినవయ్యే. అవి దారి బట్టి ముందునకు అడుగు వేయలేదు. శ్రీరాముడు తనతో కూడి ఉండుటకు నన్ను వనచరుల ద్వారా ఆహ్వానించునేమో అనిడే ఆశతో నేను గుహునితో కూడి అక్కడ శృంగిబేరపురమున కొన్ని రోజులు ఉన్నాను. ఓ మహారాజా, నీ రాజ్యమునందలి ఈ కోసల రాజ్యమునందలి చిగురుటాకులతో మొగ్గలతో పువ్వులతో లతలతో కూడిన వృక్షములు శ్రీరాముని ఎడబాటునకు తట్టుకోలేక కళతప్పినవి, వాడిపోయినవి. రాముని విరహబాధకు లోనైన నదులు, చిన్న చిన్న గుంటలు, పెద్ద పెద్ద సరస్సులు మొదలగు వాటిలోని జలములు బాగుగా వేడెక్కినవి. వనముల ఎందలి ఉపవనములలోని ఆకులన్నీ ఎండిపోయినవి. అడవి జంతువులు కానీ క్రూర మృగములు కానీ ఆహారమునకైనను కదులటలేదు. రామునికై శోకములో మునిగున్నందున పక్షులన్నీ కూయుట మానినవి. ఓ మహారాజా, జలాశయములలోని నీరంతయు కలుషితమైనది. వాటిలో గల కమలపత్రములు తామర తీగలు వాడిపోయినవి. అందలి మత్స్యముల జలపక్షుల చేష్టలు ఉడిగినవి. జలములలోని పుష్పములు కమలములు, స్థలములపై పుట్టి పెరిగిన మొక్కల పూల పంక్తులు ఫలములు ఎప్పటి వలె సువాసనలను వెదజల్లుటలేదు. ఓ నరేంద్ర, ఇచ్చటి ఉద్యానవనములలో జనసంచారమే లేదు. ఇందలి చిలుకలు, గోరువంకలు, కోకిలలు మొదలగు పక్షులన్నీయును ఆకులలో అణిగిమణిగి ఉన్నవి. ఉద్యానవనములన్నీయును ఎప్పటి వలె కళకళలాడుటలేదు. తిరిగి అయోధ్యలో ప్రవేశించినప్పుడు రథమున ఒంటరిగానున్న నన్ను చూసి జనులు పలకరింపనేలేదు. శ్రీరాముని దర్శన భాగ్యము లేక వారు మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. ఓ మహారాజా, రాజవీధులలోని జనులందరూ శ్రీరాముడు లేని రాజరథాన్ని చూసి దుఃఖమగ్నులవుతూ కంటతడి పెట్టారు. హర్మ్యముల నుండి, భవనముల నుండి, రాజప్రాసాదముల నుండి స్త్రీలు వీధులలో సాగి వస్తున్న రథాన్ని చూసి శ్రీరాముని దర్శనము కానందున దుఃఖితులై హాహాకారాలు చేశారు. దుఃఖార్తులైన ఆ స్త్రీలందరూ విశాలములై నిర్మలములైన తమ నేత్రముల నుండి కన్నీరు కారుస్తూ తమ దుఃఖములను ప్రకటింపజాలక పరస్పరము ముఖములను చూచుకుంటూ ఉండిపోయారు. నీ మిత్రులు ఉదాసీనులు అందరూ మాత్రమే కాక నీ శత్రువులు సైతము ఆర్తితో అల్లాడుతూ ఉన్నారు. వారి శోకములో నాకు ఎట్టి భేదము కనిపించలేదు. ఓ మహారాజా, అయోధ్యలోని మనుష్యులందరూ సంతోషమునకు దూరమయ్యారు. ఇచ్చటి ఏనుగులు గుర్రములు దుఃఖముతో దీనవదనములతో ఉన్నవి. నగరమంతయును ఆర్తనాదములతో దీర్ఘ నిశ్వాసములతో నిండి ఉన్నది. శ్రీరాముని వనవాసముచే వ్యాకులితమైన అయోధ్య
పుత్రుని ఎడబాటునకు లోనైన కౌసల్యాదేవి వలె ఆనందాన్ని కోల్పోయుండుటను నేను గమనించాను. రథసారథి అయిన సుమంత్రుని మాటలను విన్న తరువాత దశరథుడు కన్నీరు కారుస్తూ మిక్కిలి దీనస్వరంతో అతనితోటి ఇలా అంటున్నాడు. దుష్ట స్వభావము దుష్టుల ప్రోద్బలము గలదియు అయిన కైకేయి ఈ విషయమున నన్ను మిక్కిలి ఒత్తిడి చేసింది. ఈ సందర్భమున ఆలోచనాపరులైన పెద్దలను గాని మిత్రులను గాని అమాత్యులను గాని వేదశాస్త్ర పండితులను గాని మేధావులైన పురప్రముఖులను గాని సంప్రదించనైతిని. స్త్రీ వ్యామోహంలో పడి తొందరపాటుతో ఈ దుష్కార్యమునకు ఒడిగట్టాను. ఓ సుమంత్ర, ఇట్లు జరగవలసి ఉన్నది కాబోలు. అందువలననే వంశకీర్తి ప్రతిష్టలనే దెబ్బతీయగల ఈ తీరని ఆపద విధివశమున వచ్చిపడింది. ఓ సూత, నేనిది వరలో నీకు ఏమైనను ఉపకారం మేలు చేసి ఉన్నచో నన్ను శీఘ్రముగా రాముని దగ్గరికి చేర్చుము. అతనిని చూచుటకై నా ప్రాణములు ఆరాటపడుచున్నవి. ఇప్పటికి ఇట్టి విపత్కర పరిస్థితులలో కూడా ఈ రాజ్యమున నా ఆజ్ఞ చెల్లుబడి అగుచున్నట్లయితే నా మాట విని వెంటనే ఇక్కడికి శ్రీరాముణ్ణి తీసుకొని రమ్ము. శ్రీరాముని చూడకుండా ఒక క్షణకాలమైనను నేను జీవింపజాలను. అట్లు కానిచో నన్నే రథముపై అక్కడికి తీసుకుని వెళ్ళి నాకు శ్రీరాముని చూపింపుము. ఎలా అనిన మహాబాహువైన శ్రీరాముడు ఇప్పటికే చాలా దూరం వెళ్ళి ఉండును. చక్కని పలువరసగలవాడును మహాధనుర్ధారియు లక్ష్మణునకు అన్నయు అయిన శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? సీతతో సహా అతనిని చూడగలిగినచో నేను జీవింపగలను. ఎర్రని జీరలతో కూడిన కన్నులు గలవాడును ఆజానుబాహువు మణికుండలములను ధరించిన వాడును అయిన శ్రీరాముని చూడజాలనిచో నేను అసూలను కోల్పోవుట నిజము. ఇట్టి అవస్థకు గురి అయి ఆపన్నుడనై ఉన్న నేను ఇప్పుడు ఇక్ష్వాకు వంశోద్భవుడైన శ్రీరాముని చూచుటకు నోచుకొననిచో ఇంతకంటెను దుఃఖకరమైనది ఏముంటుంది? ఓ రామ, ఓ సీతాసాధ్వి, ఓ లక్ష్మణ, నేను ఇచ్చట దుఃఖమున మునిగి దిక్కులేని వాని వలె మరణించుచున్న విషయము మీకు తెలియదు కదా. మహారాజు ఇట్లు పలుకుతూ దుఃఖభారముచే కృంగి నిశ్చేష్టుడయ్యాడు. అపారమైన శోకసాగరమున మునిగి అతడు కౌసల్యతో ఈ విధంగా అంటున్నాడు. ఓ కౌసల్య, శ్రీరాముడు దూరమగుటచే నేను మహాశోకసాగరమున మునిగాను. నేను జీవించి ఉండగా ఈ దుఃఖము నుండి బయటపడుట అసాధ్యము. రాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖంతో ఈ శోకసాగరము విస్తృతమవుతున్నది. ఇది సీతావిరహమనిడి ఆవలి తీరమునకు వ్యాపించింది. నిట్టూర్పులే ఇందలి తరంగములు, సుడిగుండములు, కన్నీరనిడి నురుగుతోనూ నీటితోనూ ఇది కల్లోలితమై ఉన్నది. చేతుల కదలికలే ఇందలి మీన సంచారములు, ఆక్రందనలే మహాఘోషలు, చిక్కుపడియున్న కేశములే ఇందు నాచుతీగలు. కైకేయి అనడి బడబాగినియే నా శోకాశ్రువేగమునకు మూలహేతువు. కుబ్జ మంధర యొక్క దుర్బోధలే ఇందలి పెద్ద మొసళ్ళు. క్రూరాత్మురాలైన కైకేయి యొక్క వరములే దీనికి తీరములు. శ్రీరాముని వనవాసముచే ఈ శోకసాగరము ఇంకను విశాలమగుచున్నది. నేడిచట సీతారామ లక్ష్మణులను చూడగోరుచున్నాను, కానీ నా పాప ఫలితంగా భాగ్యము నాకు అబ్బునట్లు లేదు అని విలపిస్తూ మిక్కిలి యశస్వి అయిన మహారాజు వెంటనే మూర్ఛితుడై శయ్యపై పడిపోయాడు. శ్రీరాముని ఎడబాటు కారణంగా మహారాజు మిగులు విలపిస్తూ మూర్ఛితుడవుటను చూసి రెట్టింపు ఆవేదనతో ఆయన పలికిన దయనీయమైన మాటలను విని రామజనని అయిన కౌసల్యాదేవి ఎంతో భయపడింది. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 59వ సర్గము సంపూర్ణం. శుభం.